హైదరాబాద్ నగరాన్ని నిర్మించింది కులీ కుతుబ్ షా అని చిన్నప్పుడు పుస్తకాలలో చదువుకున్నాం కదా. అంత ఉత్తదేనట. కులీ కుతుబ్ షా చేసింది ఏం లేదట. ఆయన ఒక్క ఇటుక కూడా వేయలేదట. అసలు షాను పక్కన పెట్టి కులీ కుతుబ్ షా పేరును చరిత్ర పుస్తకాలకు ఎక్కిచ్చిరట. సూషిన్ రానుల్లా ఈ ముచ్చట మనకు ఇప్పటిదాకా తెలియదు. మరి ఇప్పుడు ఎట్లా తెలిసింది అనుకుంటున్నారా? హైదరాబాద్ ని కట్టిన పెద్ద మేస్త్రినే చెప్తున్నాడు. హైదరాబాద్ నగర నిర్మాత మహమ్మద్ కూలీ కుతుబ్ షా అని బల్లే సార్లు చెప్పిండ్రు మనకు. 1591లో ఈ నగరానికి పునాదేసిండని చదివినాం. చార్మినారు, గోల్కొండ కోట, ఉస్మానియా హాస్పిటల్, ఉస్మానియా యూనివర్సిటీ, బేగంపేట ఎయిర్పోర్ట్, నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్లు ఇట్లా చెప్పుకుంటా పోతే షానున్నాయి. ఆనాడు నిజాం రాజులు కట్టించినవి ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. అయితే ఆ నిజాం రాజులు చేసింది ఏం లేదు. వాళ్ళకంటే ముందు హైదరాబాద్ కు పునాదులు వేసింది నేనే అని అంటున్నాడు మన చంద్రబాబు గారు. వినండి ఒకసారి మీరు కూడా. హైదరాబాద్ నగరాన్ని నేనే ఫౌండేషన్ వేసా. ఇక చూడండి ఎట్లున్నదో బాబు గారి కథ. ఈనేటోడు టీడీపీ కార్యకర్త అయితే చెప్పేటోడు చంద్రబాబు అన్నట్టు మొత్తంగా హైదరాబాద్ నగరానికే ఫౌండేషన్ వేసింది నేను అని చెప్తే ఏందన్నట్టు. ఇంకా నయం ఆ కూలీ కుతుబ్ షా కూడా మా పార్టీ నాయకుడే అనలే. చేసిన పనులు చెప్పుకునేదందుకే కొందరు మోమాట పడుతుంటారు. అట్లాంటిది చంద్రబాబు అయితే ఏకంగా రాజుల కాలంలో జరిగిన పనులు కూడా తన ఖాతాలో వేసుకుంటున్నాడు. దట్ ఈజ్ చంద్రబాబు మరి.